ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ దినవృత్తాంతము గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఆమేన్. ఈరోజు మంచి మాట. మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది. దేవుని ప్రేమ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. రెవరెండ్ ఆర్.కే. మోజెస్సయ్య గారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో మన అంశము మనిషిని పట్టి పీడిస్తున్న రోగాలు. ఈ లోకంలో మనిషికి రోగం రావడం గల కారణం ఏమిటి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? మొదటి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ దినవృత్తాంతము గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసు గర్వించి చెడిపోయాను. ఎవరు? జకర్యా తన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకున్న అద్భుతమైన యొక్క మహా శక్తివంతమైన దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి జకర్యా. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధల చేస్తూ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి తనకు ఎప్పుడైతే ధనము లేక ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడో, ఈ 16వ వచనంలో చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సు గర్వించి చెడిపోయాను. ఒకటి గర్వం వచ్చేసింది. రోగాలు రావడానికి కారణం, మొట్టమొదటి కారణము గర్వం. మనిషికి గర్వం అనేది ఎప్పుడైతే ఉంటుందో వాని జీవితంలో అతని భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉంటాడు. పిల్లరా, 2వ మాటగా చూస్తున్నట్లయితే, అదే దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదివేటప్పుడు, పిల్లరా, యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనే అతడు ఉండగా యాజకులు ఉండగానే అతనికి భయంకరమైన కుష్టి రోగం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, పిల్లరా, అతడు ధూపము వేయుట ధూపాప్తిని చేత పట్టుకొని అతని యాజకులను మీద కోపపడెను అని రాయబడి ఉంది. గమనించండి. 19వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ఉజ్జియా ధూపము వేయుటకు ధూపాప్తిని చేత పట్టుకొని రౌద్రుడైపోయాడు, యాజకుల మీద కోపము చూపెను. దేవుని యొక్క యాజకుల మీద కోపము చూపినప్పుడు అతని నొసట కుష్టి రోగము ప్రవేశించింది. ఆ రోగం రావడం గల కారణము అతని గర్వం అని మనము తెలుసుకోవాలి. 2వది, యాజకుల మీద అతను కోపపడ్డాడు. యాజకుల మీద కోపపడ్డాడు కనుక వెంటనే దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, 3వదిగా మనం చూసినట్లయితే, ఈరోజు దేవుని యొక్క లేఖనాలు బట్టి మనం గమనించినట్లయితే, పిల్లరా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త 1వ అధ్యాయము 3వదిగా 2వ వచనం చదువుకుందాం. యెషయా 1:2 వచనం చదువుకున్నట్లయితే, 3వదిగా, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. 3వదిగా, తిరుగుబాటుతనం. ఎప్పుడైతే ఉజ్జియా తిరుగుబాటు చేశాడో తన జీవితంలో భయంకరమైన కుష్టి వ్యాధికి గురైపోయాడు. ఈ రోజుల్లో పిల్లరా, మనం చాలా భయముతో ఉందాం. యెషయా 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడుతున్నారు అంటాడు. మన మనుష్యుడు తిరుగుబాటు చేస్తూనే ఉంటున్నాడు. బాగున్నప్పుడు ఒకలాగా, బాగోలేనప్పుడు ఒక మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మంచి మాట చెప్పాను. మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ మాత్రం నీ పరిస్థితిని మార్చేస్తుంది. దేవుని ప్రేమ పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని, దేవుడు రోగాలు రావడానికి గల కారణాల గురించి 3 నేర్చుకున్నాం. ఆ రోగాలు రాకుండా చూసుకోవడానికి మనం దేవుని యందు భయంతో ఉందాం. అట్టి ఆశీర్వాదం ప్రభు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలు పట్టి పీడిస్తున్న భయంకరమైన రోగాలు రాకుండా ఉండడానికి
మేము చేయవలసిన 3 పనులు ప్రభువా. 1 మేము నేర్చుకున్నామయ్యా, గర్వం ఉండకూడదని. 2వది నేర్చుకున్నాం ప్రభువా, మా జీవితంలో 2వదిగా ఆయన తిరుగుబాటుతనం. 3వదిగా మేము నేర్చుకున్నాం ప్రభువా, దేవుని యాజకుల మీద కోపపడ్డాడు. దేవా, కోపపడి అతను భయంకరమైన యొక్క కుష్ఠరోగి అయిపోయాడు. అటువంటి రోగములు ఎవరికి రాకుండా మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా ఆత్మీయ పిల్లలందరినీ దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దీవెన కాపుదల సదా మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.